ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు మనము చదువుకుందాం. కీర్తన గ్రంథం 53వ కీర్తన మొదటి 3 వచనాలు మన మధ్యలో ఆదరకంగా చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 53వ కీర్తన మొదటి 3 వచనాలను చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయి వాడొక్కడనూ లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరి ఇంట్లో దీవించుకున్నాడు. ప్రార్థన మన మధ్య రాజు గారు ప్రార్థన నడిపిస్తారు. మీ ఘనమైన స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, ఆరాధన దినం మొదలుకొని ఆరాధన దినం వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచావు ప్రభా. అందు నిమిత్తమే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును తండ్రి, మేము చేస్తున్న పనులంతట్లో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును తండ్రి, పనులంతట్లో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తామని అడుగుతున్నాం ప్రభా. సభ మీటింగ్ అంతట్లో కూడా ఆ ధర్నా ర్యాలీలో కూడా నీవే తోడు నీడగా ఉండి మేము కలిసిపోతుండగా నీవే దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తామని అడుగుతున్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము పాస్టమ్మ గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెన మేలు పొందాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 53వ సంకీర్తన మొదటి నుంచి మరి మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తనను ఎవరు రచించారు అంటే దావీదు మహారాజు ఈ కీర్తనను రచించినట్లు మనం చూడగలము. అయితే ఈ కీర్తనకు 14వ సంకీర్తనకు కొద్ది మార్పుతోనే రాయబడి ఉన్నది అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ కూడా బుద్ధిహీనుడు లేడని హృదయములో మనుషులు అనుకుందురు అని అక్కడ రాయబడింది. ఇక్కడ కూడా అదే లేఖనంగా రాయబడింది. అయితే మనము జ్ఞాపకం అయితే ఈ కీర్తన ఆ కీర్తన అనేది కొద్ది మార్పుతోనే రాయబడి ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే పాపము అనున్నది మనిషి బుద్ధిహీనులుగా చేస్తుంది. పాపం ఏం చేస్తుందంట, మనిషిని ఒక బుద్ధిహీనురాలుగా మారుస్తుంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అంతేకాక దేవుని నుండి దూరముగా చేస్తుందంట. పాపము ఏం చేస్తుందంటే బుద్ధిహీనుడిగా మారుస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని నుండి దూరముగా చేస్తూ ఉంది. దేవుణ్ణి వెతకకుండా కూడా చేస్తూ ఉంది అని మనము గ్రహించగలము. అయితే ఇశ్రాయేలీయుల ప్రజలకు రక్షణ క్షేమస్థితిని దేవుడు మరలా ఇచ్చునని ఈ కీర్తన నుండి దావీదు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నట్లు కూడా మనము చూడగలమండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం ఏమిటంటే బుద్ధిహీనుల యొక్క గుణగణములు. బుద్ధిహీనులు ఎలా ఉంటారు, బుద్ధిహీనులు అంటే ఎవరు, వారి యొక్క గుణము ఎలా ఉంటుంది, బుద్ధిహీనుల యొక్క అంతము ఎలా ఉంటుందో కూడా లేఖనములలోనే మనం చూస్తాము. మరి ఈ చదువుకున్నటువంటి లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యము చేయుదురు. మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను.
వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాను. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైననూ లేరు. చదవండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలు మృంగు పాపాత్ములకు తెలియదా? భయకారణము లేని చోట వారు భయకాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించును గనక నీవు వారిని సిగ్గుపరిచితివి. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా బుద్ధిహీనులు ఎవరు అంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధిహీనులు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరండి బుద్ధిహీనులు? మొట్టమొదటిగా ఎవరు? బుద్ధిహీనులు నోరును పెదవులను తెరచువారే బుద్ధిహీనులంట. నా మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యాన్నే నేను తెలియజేస్తున్నా. అందుకోసమే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. జ్ఞానులు ఏం చేస్తారంట? మంచి మాటలే పలుకుతారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. బుద్ధిహీనులు నోరును పెదవులను తెరిచేవారిగా ఉంటారు. అంటే వారు ఏమనుకుంటారు తమ హృదయంలో అంటే, దేవుడు లేరని అనుకుంటూ అసహ్య కార్యములు చేయుచు మేలు చేయుటకు ఇష్టపడనిటువంటి వారిగా ఉంటారు అని కీర్తనల గ్రంథము 53వ సంకీర్తనలో ఇంతవరకు మనం చదువుకున్నాం. అయితే మనము బుద్ధిహీనులముగా ఉండకూడదండి. మనం ఎవరు అంటే బుద్ధివంతులము, జ్ఞానవంతులము. మన దేవుడు ఎవరు అంటే జ్ఞానవంతుడు గనక ఆయన పిల్లలమైన మనము కూడా జ్ఞానము కలిగి జీవించే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంది. బుద్ధిహీనులు ఎవరు అంటే ఊకేనే ఏం చేస్తారు? నోరు తెరుస్తుంటారు. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, పెదవులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాట్లాడదాం. మనం బుద్ధిహీనులుగా ఉండకుండా జ్ఞానాంశమైనటువంటి మాటలనే పలుకువారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను. రెండవదిగా బుద్ధిహీనులు ఎవరు అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధిహీనులు ఎవరంటే తమ మనస్సును నమ్ముకొనువాడే బుద్ధిహీనుడు. మనం ఎవరమండి? మన మనసునే నమ్ముకుంటాం, అవునా కదా? నా మనసు ఏది చెప్తే అది చేస్తా అబ్బా, నా మనసు ఏది మాట్లాడితే అది మాట్లాడతాబ్బా అనుకుంటూ ఉంటాం. కానీ మనం బుద్ధిహీనులమా? కాదండి. దేవుని పిల్లలము, జ్ఞానము కలిగినటువంటి వారము. అందుకోసమే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా నన్ను. కానీ మనం ఎవరము? బుద్ధిహీనులం. కాబట్టి నోరు తెరిచి దేవుణ్ణి, ప్రభువా నన్ను నీ జ్ఞానంతో నింపు నాయనా అని అడగడం లేదండి. కానీ మనం అడగాలండి. బుద్ధిహీనులము కాదండి, మనం బుద్ధివంతులముగా ఉండే. బుద్ధివంతుడు ఏం చేస్తాడంటే తన తండ్రిని తన తల్లిని సంతోషపరిచే కుమారులుగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈనాడు మనం ఎలా ఉన్నామో, మన తల్లిదండ్రులను సంతోషపరుస్తూ ఉన్నామో లేదో, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. బుద్ధిహీనుడు ఎవరు అంటే మొట్టమొదటిగా ఊరికనే నోరును పెదవులను తెరిచేవాడు బుద్ధిహీనుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా బుద్ధిహీనుడు ఎవరు అంటే తన మనసును నమ్ముకొని జీవించువాడు బుద్ధిహీనుడు అనేది జ్ఞాపకం చేసుకొని. మనము దేవుని చిత్తానుసారంగా జీవించాలే కానీ మన మనసును నమ్ముకొని
మనము నడవకూడదు అని లేఖన భాగము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. బుద్ధిహీనుడు ఎవరు అంటే గద్దింపునకు లోబడని వాడు బుద్ధిహీనుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడని వాడు బుద్ధివంతుడు. బుద్ధివంతుడా? లోబడని వాడు, లోబడువాడు బుద్ధివంతుడు. కొందరన్నా చాలా చురుగ్గా ఉన్నారండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను ఏం చేస్తాడంట? తిరస్కరిస్తాడంట. మూఢుడు అనగా బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు, జ్ఞానము లేనివాడు. వాడు ఏం చేస్తాడంట? తన తండ్రి యొక్క శిక్షను ఏం చేస్తాడు? తిరస్కరించే వారిగా ఉంటారంట. కానీ ఇక్కడ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకో, గద్దింపునకు లోబడు వాడు బుద్ధివంతుడు. దేవుని వాక్యమునకు లోబడు ప్రతి ఒక్కరూ కూడా బుద్ధివంతుడే అనేది జ్ఞాపకం వాక్యము ఎలాంటిది అంటే రెండంచుల ఖడ్గము లాంటిది. అయితే వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యముతో మన బ్రతుకులను, మన జీవితాలను సరిచేసుకోవాలి తప్ప బుద్ధిహీనుడుగా మనము ఉండకూడదండి. ఏం చేయాలంట? బుద్ధివంతుడిగా దేవుని వాక్యమునకు లోబడి జీవించే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే బుద్ధిహీనుడు వారి యొక్క గుణములు ఎలా ఉంటాయి అంటే ప్రార్థించుటకు అస్సలు ఇష్టపడరండి. మొట్టమొదటిగా బుద్ధిహీనుడు ఎవరు అనేది 3 అంశాలను జ్ఞాపకం చేసుకున్నాం. బుద్ధిహీనుడి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే కీర్తనల గ్రంథము 53వ సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానులేండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలియవి లేదా? చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధిహీనుడి యొక్క గుణలక్షణం ఎలా ఉంటుంది అంటే అన్ని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడతారు కానీ పనికిరాని మాటలకు నోరు తెరుస్తారు కానీ ప్రార్థన చేయుటకు అస్సలు ఇష్టపడరంట. నిజంగా ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ప్రార్థించుటకు ఇష్టపడే వారంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించుటకు ఇష్టపడే వారంగా ఉండాలి, దేవుని సన్నిధానానికి వచ్చుటకు ఇష్టపడే వారంగా ఉండాలి. నిజంగా బుద్ధిహీనుని యొక్క గుణలక్షణము ఎలా ఉంటుంది అంటే వారు ప్రార్థన చేయుటకు ఇష్టపడరు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బుద్ధిహీనుడు ఎలా ఉంటారంటే అక్కడే 2వ వచనాన్ని ఒకసారి చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధిహీనుని యొక్క గుణలక్షణం ఎలాంటిదంటారండి? దేవుణ్ణి వెతుకుటకు కూడా ఇష్టపడరంట. నిజంగా ప్రార్థించుటకు ఇష్టపడరు, దేవుణ్ణి వెతుకుటకు కూడా ఇష్టపడంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. నా బిడ్డ ఇంకా మారుతుంది, నా కుమారుడు ఇంకా మారుతాడు, నా కుమార్తె ఇంకా మారుతుంది, వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తూనే ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? అబ్బా నన్ను ఎవ్వరు చూడడం లేదులే, నేను మాట్లాడే మాటలు ఎవ్వరు వినడం లేదులే, నేను చేసే పని ఎవరు చూడడం లేదులే అని అవివేకంతో లోకంలో మగ్గిపోతూనే ఉన్నామండి. కానీ దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకోసమే నువ్వు వివేకము కలిగి నీ అవివేకాన్ని తొలగించుకొని వివేకము కలిగి దేవుణ్ణి వెతికినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే కుమారుడిగా ఉంటావు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? దేవుణ్ణి వెతకని వారిగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బుద్ధిహీనుల అంతము ఎలా ఉందో అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధిహీనులకు అంతం ఏమిటంట? భయము కలుగుతుందంట.
బుద్ధిహీనుల యొక్క అంతం. అక్కడ ఒకసారి చదవండి 5వ వచనాన్ని, 53:5. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. బుద్ధిహీనుల ఏం చేస్తుందంట? సిగ్గుపరుస్తుందంట. అంత మాత్రమే కాకుండా బుద్ధిహీనులు ఏమైపోతారు? నాశనమైపోతారంట. అంత మాత్రమే కాకుండా వారికి భయము అనేది కలుగుతూ ఉందంట. పాపము చేయువాడికి ఎప్పుడూ కూడా భయమే కలుగుతుందండి. పాపము లేనివాడు ఎప్పుడూ కూడా ధైర్యముగా ఉంటాడు. చాలామంది ఆ దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకోలేక పాపములో మగ్గిపోయి ఇంకా భయములోనే జీవించే వారిగా ఉంటారు. కానీ మనం ఆ రీతిగా ఉండకుండా, మన అంతము భయముతో ఉండకుండా, మన అంతము నాశనమునకు గురి కాకుండా, మనము సిగ్గుపరిచే వారముగా ఉండకుండా, దేవుని యొక్క క్రియ చొప్పున మనము నడుచుకుంటూ, ఆయన చిత్త ప్రకారముగా మనము జీవిస్తూ, మన బ్రతుకులను, మన జీవితాలను, మన విశ్వాస యాత్రను మనము కొనసాగించుకునే వారముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తున్నాను. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తున దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని దేవుడిచ్చే కృపావరమును, ఆయన సన్నిధి కాంతిని సమయములో మనము పొందుకుందాం. అందరు తల ఉంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ సమయములో మన మధ్యలో ప్రమీలమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. వాకి ఫలింపు కొరకు మన ప్రమీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. నీకే స్తుతులు సహస్రాములు తండ్రి ప్రభా, దయగల రాజా, కృపగల తండ్రి, నైనా తండ్రి నీకు వందనములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, నీకు సేవకురాలు వాక్యం చెప్తున్నావు తండ్రి. మా హృదయాల్లో నీటి పల్లింపు చేసి ఆశ్రయించి బలపరిచినావు తండ్రి ప్రభా. నీకే సహస్రములు తండ్రి ప్రభా. ఎట్టివారం మట్టివారం మేకిలేనలం తండ్రి ప్రభా. మన అంటే మట్టిగడ్డలను ప్రేమించిన గొప్ప దేవుడు యేసయ్య. స్తుతులు సహస్రములు తండ్రి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.